నమస్కారం. దీపావళి హడావిడి అంతా అయిపోయింది. ఇంకా ఇప్పుడు మనం ఇవాళ పెసరట్టు ఉప్మా గురించి విందాం. పెసరట్టు ఉప్మా. సుధా సుధా ఎక్కడున్నావు? వస్తున్నా అత్తయ్య గారు, వస్తున్నా. ఏం లేదు, పొద్దున్నే ఫోన్ వచ్చింది హైదరాబాద్ నుంచి. సౌమ్య అల్లుడు గారు వస్తున్నారు. వాళ్ళ సాయంత్రం ట్రైన్ ఎక్కి పొద్దున్నే రాజమండ్రిలో దిగుతున్నారు. అంచేత వాళ్ళు వచ్చేసరికి అల్లుడు గారికి పెసరట్టు ఉప్మా అంటే చాలా ఇష్టం. నువ్వేమోను అన్నీ రెడీ చేసి పెట్టుకో. పొద్దునే వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు బ్రష్ చేసుకునేసరికి నువ్వు ఫిల్టర్ కాఫీ ఇచ్చేసేయి, తాగేసి వాళ్ళు స్నానాలు చేసి వచ్చేసరికి నువ్వేమో పెసరట్టు ఉప్మా రెడీ చేద్దు కానీ. అలాగే అత్తయ్య గారు, అలాగే. అట్లల్లోకి పెసరట్టుకి గొప్ప పేరు ఉంది. ఏంటంటే మినపట్టు, కలుపట్టు, రవ్వట్టు, ఇంకా గోధుమట్టు, కేరళట్టు, ఉడిపట్టు, అట్లన్నిటిలోకి పెసరట్టుకి గొప్ప స్థానం ఉంది. అవునా? అవును. నువ్వేం చేయంటే రాత్రి పెసలు కొంచెం బియ్యం నానబెట్టేసి పెట్టేసుకుంటే పొద్దున్నే లేచి రుబ్బేసి, ఆ రుబ్బేటప్పుడు కొంచెం ఉప్పు, తర్వాత జీలకర్ర వేసి రుబ్బేసి ఆ పిండి పక్కన పెట్టుకో. తర్వాత ఏం చేస్తావంటే దాని లోపలికి పచ్చిమిరపకాయలు, అల్లం, తర్వాత ఉల్లిపాయలు ఇవన్నీ చిన్న ముక్కలు తరిగి వేరువేరుగా పెట్టుకో పళ్ళెల్లో. దాని పక్కన కొంచెం జీలకర్ర కూడా పెట్టుకో. అది పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఏం చేస్తావంటే పచ్చళ్ళు, కొబ్బరి పచ్చడి, అల్లం పచ్చడి చేసుకుని పక్కన పెట్టుకో. తర్వాత ఉప్మాకి రెడీ చేసుకో. ఉప్మాకి ఏంటంటే ఏముంది, ఉప్మాకి పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు, కరివేపాకు ఇవేమో పక్కన పెట్టుకుని తర్వాత కళాయి పెట్టు. తర్వాత నూనె వేయి, శనగపప్పు, మినపప్పు, ఆవాలు వేసి కొంచెం వేగాక ఇంత జీడిపప్పు అందులో వేసేసి చక్కగా వేయించిన తర్వాత పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, తర్వాత కరివేపాకు వేసి కొంచెం వేయించి టమాటా ముక్కలు చిన్న ముక్కలు తరిగి అందులో వేసి కొంచెం మగ్గాక నీళ్లు పోసిన తర్వాత ఆ నీళ్ళు ఉడుకుతాయి కదా, ఉడికినప్పుడు కొంచెం ఇంత ఉప్పు వేసి మంచిగా వెన్నకాచి నెయ్యి వెయ్యి అందులో వేస్తే గుమ్మలాడుతుంది ఆ ఉప్మా. ఆ తర్వాత నీళ్ళు ఉడికాక ఈ రవ్వ అందులో పోసి కలిపి పెట్టామనుకో, ఇక ఉంటుంది ఆ ఉప్మా గుమ్మలాడుతూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే పెసరపిండి ఉంది కదా, అది చక్కగా పెన్నం మీద ఇలా వేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు, తర్వాత జీలకర్ర ఇలా చల్లి దోశ తయారు చేయి. దోశ తయారైపోతుందా, అట్టు తయారైపోతుందా, అది పళ్ళెల్లో పెట్టి ఈ అల్లం పచ్చడి, కొబ్బరి పచ్చడి, ఉప్మా, ఈ అట్టు పెట్టు. ఇంకా తింటే ఉంటుంది దాని మజా చెప్పలేం. అల్లుడు గారికి చాలా ఇష్టం కదా, ఆయన ఎంతో ఇష్టంగా తింటారు ఈ ఉప్మా, పెసరట్టు అవి. అట్టు 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 ఆంధ్ర పెసరట్టు తింటే వదిలి పెట్టం. రండి. ఇవాళ ఆదివారం స్పెషల్ ఏంటంటే పెసరట్టు ఉప్మా. ధన్యవాదాలు.